హైదరాబాద్లో 10 రోజుల క్రితం అదృశ్యమైన యువతి మూసీ నదిలో శవమై కనిపించింది. హయత్ నగర్లోని గౌరవెల్లి దగ్గర డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. జాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 20న మిస్సింగ్ కేసు నమోదైంది. డాటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న మలక్పేటకు చెందిన జానకికి కొంతకాలం కిందట ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ విషయంలో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 17న జానకిని తన రూమ్కు పిలిపించుకున్న యశ్వంత్ కుమార్ అక్కడే ఆమెను హత్య చేసి డెడ్ బాడీని మూసీలో వేశాడని పోలీసులు అంటున్నారు. మర్దలు జానకి అని 26 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయి పిఎఫ్ ఆఫీసు బర్కత్పురంలో అవుట్సోర్సింగ్గా పనిచేస్తుంది. 17వ తారీఖు రోజు నుంచి అమ్మాయి ఆఫీసుకు పోతా అని చెప్పేసి ఇంటికి రాలేదు. అక్కడిక్కడ వెతికినా కానీ అక్కడ ఆజుకు తెలియకపోవడంతో మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా ఎవరెవరైతే అనుమాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించినాము. ఈరోజు యశ్వంత్ కుమార్ అని చెప్పేసి బండ్లగూడలో నివాసం ఉండే అతను తీసుకొచ్చి అనుమానాస్పదంగా విచారిస్తే అతడు 17వ తారీఖు రోజు అమ్మాయిని రూమ్కి పిలిపించుకొని హత్య చేసి బస్తాలో మూట కట్టుకొని తీసుకొని పోయి గౌరెల్లి సమీపంలోని మూసీ నదిలో పడవేయడం జరిగింది. ఆ అమ్మాయితో గత సంవత్సరం నుంచి ఫేస్బుక్ ద్వారా ఇతనితో పరిచయం ఉన్నది.